హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ మాధవి ఫ్రమ్ తారా ట్రెండింగ్ కలెక్షన్. ఈరోజు అయితే జ్యూసీగా రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. ముందుగా అయితే కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా మిక్సీకి వేసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఒక మందపాటి కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి. అండ్ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని గోల్డిష్ కలర్ వచ్చేలాగా వేయించండి. జీడిపప్పు అండ్ బాదం తీసుకున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ అదే కడాయిలోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని సూజీ రవ్వ అండి, ఇది బొంబాయి రవ్వ అంటాం కదా, అది రవ్వని వేయించుకోండి. సిమ్లోనే వేయించుకోండి రవ్వని, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక 5 to 7 minutes వేయించుకోండి. తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి రవ్వని. 1 కప్ సూజీ రవ్వకి 1/2 కప్ కొబ్బరి తురుము అండి, అండ్ 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ని మిక్సీ పట్టి పొడిలాగా తీసుకోవాలి. కొబ్బరి తురుమును కూడా అదే కడాయిలోకి తీసుకొని పొడిలాగా వేయించుకోండి. వేయించుకున్న రవ్వని, వేయించుకున్న కొబ్బరి తురుముని అండ్ మిక్సీకి పట్టిన చక్కెర పొడిని, ఈ మూడింటిని కలిపేసేయండి. అండ్ మనం ఫస్ట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. అన్నిటిని బాగా కలిపేసి కొద్దిగా పావు కప్ పాలని చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి. ఎక్కువగా పట్టవండి, చాలా తక్కువగా పాలు పడతాయి. లడ్డుగా అవ్వడానికి తగినన్ని పాలు వేసుకొని ఇలా లడ్డులాగా చేసుకోండి. అంతేనండి, ఈజీగా మన రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది. అండ్ పైన కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.